సాక్షి తెలంగాణ నవయుగంపై జగన్ సంతకం అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి 30.61 లక్షల ఇళ్ల పట్టాలనిచ్చి పేదల సొంతింటి కలను ఏపీ సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. నేటి నుంచి తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే హామీలన్నీ అమలవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని వీడిన వారు తిరిగి సొంత గూడికి చేరాలని కాంగ్రెస్ పిలిపించింది. నిజాం డక్కన్ షుగర్స్ భవితవ్యం ఏళ్ల తరబడి కొలిక్కి రావటం లేదు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో అణగారిన వర్గాల సంఖ్య తక్కువగా ఉంటోంది. రాష్ట్రంలో వ్యవసాయం దానికి అనుబంధ రంగాలకు 1.33 లక్షల కోట్ల రుణాలు ఇచ్చేలా నాబార్డు రుణ ప్రణాళికను ఖరారు చేసింది. సాక్షి ఆంధ్రప్రదేశ్ ఆదాయం పెరిగినా ఏడుపేనా అంటూ రిజిస్ట్రేషన్లపై రామోజీ ద్వంద్వ విధానంలో రాసిన వార్తలపై కథనాన్ని ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం పెరగడాన్ని ఈనాడు వక్రీకరించిందంటూ రాశారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సంబంధించి పలు ప్రాజెక్టులతో రాష్ట్రంలోకి 22,302 కోట్ల పెట్టుబడులు రాక అంటూ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదపు వార్తని ఇచ్చారు. సీఎం జగన్ అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. 24-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశ తేదీలను ఖరారు చేయనున్నారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్, దేశాన్ని మోడీ అప్పులు పాలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఓటేస్తే మూసీలో వేసినట్లన్నీ బీజేపీని నిలువరించడం కాంగ్రెస్కే సాధ్యమని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లా శ్రీలింగంపల్లి మండలం ఖానాపేటలో సాయి సింధు ఫౌండేషన్కు గత ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూమిని జీవోను నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన హైదరాబాద్ మెట్రో రైల్ సీజీఎం రేరా ఇన్ఛార్జ్ కార్యదర్శి శివబాలకృష్ణను ఇవాళ నుంచి ఫిబ్రవరి 7 వరకు పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్బుక్లు, డిజిటల్ కీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం తెలంగాణ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాజధాని పరిసర జిల్లాల్లో జీవో 59 కింద భూముల క్రమబద్ధీకరణ వ్యవహారంలో అక్రమాలను వెలుగులోకి తేవాలని సర్కారు నిర్ణయించింది. ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రోత్సాహాల అంటూ మోత, రాయితీల్లో కోత అంటూ బీసీలకు సంబంధించి బీసీలకు అన్యాయం జరిగిందంటూ ఒక తప్పుడు కథనాన్ని ఇచ్చారు. గ్రామ స్వరాజ్యాన్ని భ్రష్టు పట్టించిన సీఎం జగన్ అంటూ మరో ఏడుపుగొట్టు వార్తనిచ్చారు. ప్రస్తుత అసెంబ్లీ చివరి సమావేశాలు వచ్చే నెల ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీలో అలక్కమ్మ బాలినేని శ్రీనివాసరెడ్డితో సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయినట్టు రాశారు. ప్రతిపక్ష నేతల గ్రానైట్ పరిశ్రమలే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారులతో దాడులు చేస్తోందంటూ మరో తప్పుడు వార్తనిచ్చారు. అలాగే పత్తి రైతులు సంక్షోభం అంటూ ఇంకో స్టోరీ ఇచ్చారు. నమస్తే తెలంగాణ ఎమ్మెల్యేగా కేసీఆర్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎగువన ఎండబెట్టి దిగువకు సాకారం అంటూ సాగునీటి శాఖ మంత్రి ఇలాకాలో SRSP-1 ఆయకట్టును పణంగా పెడుతున్నారంటూ స్టోరీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లాలో దామగుండంపై కొండంత అబద్ధం అంటూ వార్తనిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ దౌర్జన్యకాండ, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, శ్రేణులపై కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారని మరో కథనాన్ని ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం వంట అయినంగా గెరిటి తిప్పినట్టుందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. సముద్ర దొంగలకు సింహస్వప్నం పైరైట్ల ఆట కట్టిస్తున్న భారత్ నేవీ 3 రోజుల్లో 3 నౌకలను రక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలివిగా ఆడిన రాజకీయ చదరంగంలో కోదండరాం త్రిశంకు స్వర్గంలో ఇరుక్కుపోయారు అంటూ స్టోరీ ఇచ్చారు. ఆంధ్రప్రభ పవర్ ప్లాట్లు వేసవిగండం గట్టెక్కానంటూ తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగిన తీరుపై స్టోరీ ఇచ్చారు. హిందూ జార్ఖండ్లో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ముఖ్యమంత్రి సోరెన్ను ఈడీ ఇవాళ ప్రశ్నించే అవకాశం ఉంది. ఒకవేళ అరెస్ట్ చేస్తే తన సతీమణిని సీఎం చేయాలన్న ఆలోచనలో సోరెన్ ఉన్నట్లు సమాచారం. 24 గంటల అదృశ్యం తర్వాత సోరెన్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన భార్య కూడా పాల్గొన్నారు. అధికార పత్రాల లీకేజ్ కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ కోర్టు సంచలన తీర్పిచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూ మతాన్ని విశ్వసించని, నమ్మని వారు హిందూ దేవాలయాన్ని దర్శించవద్దని మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవాలయాలనేవి పిక్నిక్ స్పాట్స్, టూరిస్ట్ స్పాట్లు కావని ఆ హైకోర్టు అభిప్రాయపడింది. క్రౌడ్ మేనేజ్మెంట్ నిర్వహణపై టీటీడీ బోర్డు సలహాలు, సూచనలు తీసుకున్న అయోధ్య ట్రస్ట్ భారతదేశంలో 718 మంచు చిరతలు ఉన్నట్లు సైంటిఫిక్ సర్వేలో తేలింది. డక్కన్ క్రానికల్ ఇండియా కూటమిని ధీటుగా ఎదుర్కొనేందుకు బీహార్ సీఎం నితీష్ను ఎన్డీఏ రంగంలో దించుతోంది. బీజేపీ లీడర్ రంజిత్ హత్య కేసులో 15 మంది దోషులకు ఉరిశిక్ష విధిస్తూ కేరళ సెషన్స్ కోర్టు తీర్పిచ్చింది.
పాకిస్తాన్ హైజాక్ చేసిన షిప్లో పాకిస్తాన్కు సంబంధించి సముద్రంలో హైజాక్ అయినటువంటి షిప్కు సంబంధించి 19 మందిని సురక్షితంగా భారత నౌకాదళం రక్షించింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇవాళ నుంచి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సస్పెన్షన్ గురైన విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేశారు. సుక్మా జిల్లాలో మావోయిస్టుల మెరుపుదాడి కాల్పుల్లో 3 జవాన్లు మరణించగా 15 మంది గాయాలైనట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసింది. ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు. వాటికి సంబంధించిన విశ్లేషణ. ఇక